నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ మనసును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఎన్నాళ్ళుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఎన్నాళ్ళుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మునుపటి వలని మరల మన్నైపోతావు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మునుపటి వలని మరల మన్నైపోతావు. దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరున రక్షణ పొందుమనేది. దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరున రక్షణ పొందుమనేది. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. హల్లెలూయా. మూడు ఉంటాయి, ఇంకో జనం ఉంటుంది. హలో పరదేశ లోకము నా దేశం. ఎవరు లేరు, మోసం అక్కడే పాటలు జరుగుతున్నాయి. రండి. ఎవరికేమన్నావు? మోసం ఉన్నారంటే ఎవరు సేవకులు లేకుండా పరలోకము
చూడాను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును పరలోకము నా దేశము మాయలోకమేగా నేను యాత్రికుడను దోషలు పాడుతుందును పరమందునా దేవరాత్రములందు పాడుతుందురు దోషలు పాడుతుందురు పరమందునా దేవరాత్రములందు పాడుతుందురు భావనుని చూచి నేను హర్షింతును నిత్యము భావనుని చూచి నేను హర్షింతును నిత్యము పరలోకము నా దేశము పరలోకము నా దేశము పరదేశేలా ఆయలోకమేగా నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడేగేదా ఎప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడేగేదా ఎప్పుడు నాదు ప్రియుని కాంతించదా నామదిలో ఆయన జగనుండ కాంతించదా నామదిలో ఆయన జగనుండ పరలోకము నా దేశము పరలోకము నా దేశము పరదేశేలా ఆయలోకమేగా నేను యాత్రికుడను హల్లెలూయా కొత్తారో సమయానికి ఇప్పుడు ఏమో అమ్మ ఎవరన్నా పాడకుండా అమ్మ శివన ధ్యానం పాస్టర్ గారు కానీ వస్తారు కదా ప్రముఖులు సౌండ్ మైక్ అనిలా సౌండ్ చూడండి హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరికి విజ్ఞప్తి, కింద కూర్చున్న బంధువులందరూ, కుటుంబ సభ్యులు, అక్కజనులు, బుజ్జమ్మను ప్రేమించి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సభలోకి పైకి రావాల్సిందిగా ప్రేమతో కూర్చున్నాను. మరి వాతావరణం దేవుడు అనుకూలపరిచాడు కాబట్టి త్వరగా ఈ కూటాన్ని ముగించేసుకుంటాం. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పైకి వచ్చి ఈ మీటింగ్లో కూర్చోవలసిందిగా ప్రేమతో కూర్చున్నాం. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా గాని మట్టిలో కలవవలనురా, తీసుకుని పోలేరు పుచ్చగతులేనా ఇలా సంపాదన వదలవలనురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా గాని మట్టిలో కలవవలనురా, తీసుకుని పోలేరు పుచ్చగతులేనా ఇలా సంపాదన. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోళ్ళు మహాత్ములైనా గాని భక్తులు కలవలెనురా, తీసుకొని పోలేరు పుస్తకం
ఉందిలే, నీ జన్మకు నిజమైన అర్థముందిలే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే లేవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినాడు నా ఆత్ముడైనా గాని మట్టిలో కలవవలెనురా. తీసుకుని పోలేరు పుస్తకములైనా ఇలా సంపాదన వదలవలెనురా. నీలో ఉన్న ఊపిరి నాది అని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి ఖాళీ అని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఆత్మకు స్వర్గము నరకము సమయముందే కళ్ళు తెరుచుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినాడు నా ఆత్ముడైనా గాని మట్టిలో తీసుకుని పోలేదు పుస్తకములైనా ఇలా సంపాదన వదలవలెనురా. మనిషిగా పుట్టినాడు ఆత్ముడైనా గాని మట్టిలో కలవవలెనురా. తీసుకుని పోలేదు పుస్తకములైనా ఇలా సంపాదన వదలవలెనురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. హల్లెలూయా. అమ్మలు పాడరా, పాడతావు కదా, పాడు. పాడమ్మా. దీవులాగా అమ్మాయి దమ్ పాడు. రా, ఇక్కడ కూర్చుని పాడు, ఇలా ఎదురు కూర్చుని కదా, అక్కడ కోత వచ్చేస్తాం. ఇలా వచ్చేది బాక్స్ దగ్గర ఉంది కదా. నాదంటోలు కాదా ఎదిరిదయ్యా, ఒకవేళ ముందుంటే నీవిచ్చినవి ప్రభువా. నాదంటోలు కాదా ఎదిరిదయ్యా, ఒకవేళ ముందుంటే నీవిచ్చినవి ప్రభువా. నీదే నీదే గొప్ప సంతా, నీదే 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 గొప్పకంతా నీదే. నాదంటూల కానా ఎదిరిదయ్యా, ఒకవేళ ముందంటే నీవిచ్చినది ప్రభువా. నాకు ఉన్న సామాజ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామాజ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. ఆరోగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరోగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం. కేవలం నీదేవయ్యా, కేవలం నీదేవయ్యా. నాదంటూలు కానా ఎదిరిదయ్యా, ఒకవేళ ముందుంటే నీవిచ్చినది ప్రభువా. నాదంటూలు కానా ఎదిరిదయ్యా, ఒకవేళ ముందుంటే నీవిచ్చినది ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గుణం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గుణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం
నీవేనయ్యా కేవలం నీవేనయ్యా నాదంటూలు కాదా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా నాదంటూలు కాదా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా నీవే నీవే బ్రతుకంతా నీవే 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 బ్రతుకంతా నీవే నాదంటూలు కాదా నీవే లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా. హల్లెలూయా. మహిమాలోని నాయనతో నుంటే చాలు ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్షగ్రామానందు చేరి నిత్యమైన మోక్షగ్రామానందు చేరి భక్తుల గుంపులోనా హర్షించిన చాలు భక్తుల గుంపులోనా హర్షించిన చాలు ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యంతో నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యంతో నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదలు నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదలు నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను ప్రియ యేసురాజు నిన్ను చూసిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు దూతాలు వేదాలను మీటున్నప్పుడు దూతాలు వేదాలను మీటున్నప్పుడు గంభీర జయజనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచున్నా హల్లెలూయా పాటలు పాడుచున్నా ప్రియ యేసుతో నేను ఉల్లాసింతును ప్రియ యేసుతో నేను ఉల్లాసింతును ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోని నాయనతో నుంటే చాలు ముండ్ల మాకు 90 తలను చూసి స్వర్ణగిరీటం పెట్టే ఆనందించుం ముండ్ల మాకు 90 తలను చూసి స్వర్ణగిరీటం పెట్టే ఆనందించుం కొరడాలతో పట్టబడిన వీపం చూసి కొరడాలతో పట్టబడిన వీపం చూసి ప్రతి ఒక్క గాయంబును చుంబిస్తును ప్రతి ఒక్క గాయంబును చుంబిస్తును ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు ప్రియ యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు రాయకుడు బలించును నాయకుడు తీరుతుంది నా బోరాయకుడు బలించు
చూడు నాయాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోనే నాయనతో నిన్ను చాలు ప్రియా యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోనే నాయనతో నిన్ను చాలు నిత్యమైన మోక్ష గ్రామానంలో చేరి నిత్యమైన మోక్ష గ్రామానంలో చేరి భక్తుల గుంపులోనా హర్షించిన చాలు భక్తుల గుంపులోనా హర్షించిన చాలు ప్రియా యేసురాజు నిన్ను చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు హల్లెలూయా. హల్లెలూయా. అన్నట్లు దైవజన రాజు గారు ఉన్నారు. వేదిక నలవసంతగా కోరుతా ఉన్నాము. అలాగనే ప్రార్థన నడిపించవలసి కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడైన దేవ, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన అయ్యా చక్కని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా నీ దాసురాలు ప్రభానైనా ప్రిస్కిల్లా వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. ఇదిగో ప్రభా కుటుంబాన్ని విడిచి ప్రభా సంవత్సర కాలం కావస్తుండగా ప్రభా ఇదిగో ప్రభా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునైనా ఈ కోరికను ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా ప్రభు కుటుంబస్తులను ప్రభు రక్త సంబంధికులకు ప్రభా ఇంకా ఎవరికైతే ప్రభునైనా ఆ తల్లి వెళ్ళినటువంటి జాడలో ప్రభానైనా మార్గంలో ఇంకెవరైతే లేరో వారందరితో ఈ దినమంది మీరు మాట్లాడే ప్రభా తల్లి వెళ్ళినటువంటి ప్రభు మార్గంలో మీరు నడిపించండి. అటువంటి ప్రభునైనా క్రియలు అటువంటి భక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇచ్చిన ఇద్దరు కుమారులను జ్ఞాపకం చేసుకో. వారిద్దరికీ కూడా ప్రభు ఉద్యోగ విషయాల్లో మీరు గొప్ప కార్యములు చేసి ప్రభు మంచి భవిష్యత్తునిచ్చారు. వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఇచ్చిన భర్త గారిని కూడా మీరు ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కూడొచ్చిన బిడ్డలందరితో కూడా ప్రభు మైక్ శబ్దం దూరానికి సమీపం ప్రతి ఒక్కరితో కూడా మీ దోస్తులు ఎవరైతే నిలబెడుతున్నారో ప్రభు నాన్న వారందరినీ ప్రభు నన్ను నిలబెట్టుకుని ప్రభా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడుకుని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పాటు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రాజుగారికి వందనాలు. అలాగనే హైదరాబాద్ నుంచి వచ్చిన సహోదరి ఎఫ్సీ గారికి ఈ సమయానికి ఇస్తున్నాను. ఒక 15 నిమిషాలు మాట్లాడుతుంటే ప్రేమతో కోరుతా ఉన్నాం. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన దేవుడు ప్రభా, ఆయన మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడే పాటివాడు అయినప్పటికీ ప్రభా నీ కృప నీ ప్రేమ అయ్యా మహిమ ప్రభావం వానికి కిరీటముగా ధరింపజేసేదిగా మరి అయినా నువ్వెంతో మనిషి పట్ల నీ ప్రేమను వెల్లడి చేసావు. మరి ఈ రోజున ప్రభా మరి ఇలా నిలబడి మాట్లాడవలసి వస్తుందని మరి ఇప్పుడు ఆలోచన చేయలేదు. కానీ మరి ఈరోజు నీ నామ నిమిత్తం మరి ఇక్కడ కూడుకున్నాం. మరి ప్రభా నేను ఘనపరిచే కృపను మాకు అనుగ్రహించమని స్తుతించి ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మాకు ప్రిస్కిల్ అక్క మరి లంక తోటలో పరిచయం. మరి అక్క గురించి ఒక 2 మాటలు చెప్పిన వాక్యంలోకి వెళ్తాను. చాలా ప్రేమ గల అక్క. హల్లెలూయా. ఒక మనిషి చనిపోయినాక మిగిలేది ఏంటండి? వాళ్ళ క్రియలు. చివరికి మిగిలేవి ఏంటి? క్రియలు. సంపాదన కాదు, లేదంటే దాచిపెట్టుకుంది కాదు, ఏది మిగలదు. కానీ ఏదైనా వాళ్ళ గురించి ఒక జ్ఞాపకానికి వచ్చినప్పుడు, తలంపుకి వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఏదైనా వస్తుంది అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళు మన విషయంలో చేసిన క్రియలు. బాధపడితే బాధ, తిడితే తిట్లు, ఒకవేళ ఏ విషయంలో గొడవ పడితే గొడవలు కదండి, లేదంటే మనకి వాళ్ళు చూపించే ఆప్యాయత, మనకి ఇచ్చిన వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఏవైనా ఒక మనిషిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి. మరి ఈరోజు మరి ప్రిస్కిల్ అక్క నిమిత్తము పెట్టిన కూడికలో మరి దేవుడు మాకు అనుమతి ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకురాలికి, అలాగే మరి సేవకులు లేకపోయినా అయ్యగారికి, పెద్ద అయ్యగారికి, మరి ఇక్కడ ఉన్న చిన్న అయ్యగారికి, అందరికీ కూడా సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. మరి కిందంటే వందనాలు. మరి చూడలేదు నేను. వాక్యంలోకి వెళ్ళి 2 మాటలు విన్నాం, ఎందుకంటే 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఒక మాట చదువుకున్నాం రండి. 2 కొరింథీ 3:5 ఒకరు చదువుతారు ఎవరైనా? 3:5. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులము కాము. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒక మనిషికి సామర్థ్యం ఎవరి వల్ల కలుగుతుందండి? దేవుని వల్లనే. మన సత్తా చూపిద్దాం, మనం ఏంటో ప్రూవ్ చేసుకుంటామంటే అయ్యే పని కాదు. ఏది జరగాలన్నా సామర్థ్యతను ఇచ్చేవాడు ఎవరు? ప్రభువే. మరి ఆ ప్రభువుని మన ముందు పెట్టుకుని వెళ్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఎందుకంటే మన సామర్థ్యమైన దేవుణ్ణి మన ముందు పెట్టుకుని వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మన జీవిత యాత్రలో మరి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికి మీరు ఇంతకు ముందు వినుండొచ్చు. ఎంతో మంది మరి ప్రభువులను నిద్రిస్తున్నప్పుడు కామన్ గా సేవకులు చెప్తూ ఉంటారు, వినేస్తాం, వెళ్ళిపోతాం. కానీ మనం ఏం నేర్చుకున్నామన్న ఒక ప్రశ్నను మనం ముందు పెట్టుకుందాం. ఒకసారి మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి 1 తెస్సలోనికీ పత్రిక చూడండి. 1 తెస్సలోనికీ పత్రిక 4:13-14 ఒకసారి చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. చాలా జాగ్రత్తగా విందాం. చనిపోయిన వారి గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దేవుని సేవకుడిగా. ఎవరంటున్నారు ఈ మాట? చెప్తారండి? పౌలు గారు. అసలు యేసుప్రభు పేరు చెప్తేనే చేవలు జర్లు పాకేస్తున్నాయి, అట్లా ఆయన పేరు ఎత్తితే చంప పడేస్తాను అన్న ఒక భయంకరమైన ఒక క్రైస్తవ విరోధి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చూడండి ఆయన ఏ స్థాయికి వచ్చాడో, ఎంత ఎదిగిపోయాడో చూడండి యేసుప్రభులో. ఇదిగో చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం అవ్వట్లేదు. మీకు ఒక గొప్ప విషయం, ఒక సీక్రెట్ చెప్పేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన మొదలెడుతున్నాడు. చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. ఆగుదామండి ఇక్కడ. ఏమండి, చర్చికి వచ్చేవాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, లేదంటే ఇంకోటి క్రైస్తవ కార్యక్రమాలు చేసే వారిని గురించి చెప్పలే గాని యేసు మృతి పొందెనని ఏం చేయాలండి? నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి? నేను 2022లో యేసుప్రభుని అప్పుడు నమ్మానండి, ఇప్పుడు అంత నమ్మకం లేదు, ఇప్పుడు టెక్నాలజీలో నా నమ్మకాన్ని నేను కోల్పోయాను అనేవారు లేకపోలేదు. నా కుటుంబ సభ్యులు లేదా నా బంధువులను బట్టో నా వర్గంలో వారిని బట్టో నా నమ్మకాన్ని నేను కోల్పోయానని చెప్పేవారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఎప్పటి వరకు ఉండాలి నమ్మకం అంటే? మన ప్రాణం పోయేంత వరకు ఉండవలసిన ఒక విషయం.
యేసు మృతి పొందెనని మనకేముండాలి? నమ్మకం ఉండాలి. ఆయన తిరిగి లేచాడు అనేది మన నిరీక్షణ అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ నిరీక్షణ గాని కోల్పోతే క్రైస్తవ్యం పట్టులేనట్టే. ఎన్నైనా చెప్పుకోనండి, మన బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎంతమంది అయినా ఉండని, మనం ఇంతవరకు విశ్వాసంలో ఎన్నైనా గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప స్వస్థతలు, అద్భుతాలు చూసి ఉండొచ్చు. కానీ ఆ చివరి టైంలో మన ప్రాణం పోయే ఆ తుది శ్వాసలో మనం ఒక నమ్మకాన్ని కోల్పోకూడదు. ఏమని? యేసు మృతి పొంది తిరిగి లేచాడనే సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ లోకము బురద చల్లుతూ ఉంటది, మీరు మరిచిపోకండి. అయితే ఇంకో విషయం చెప్తున్నా, చదవండి అమ్మా. మనము నమ్మిన ఎడల, చూడండి, నమ్మిన వారికి ఇది, నమ్మనోళ్ళకి కాదు. నమ్మనోళ్ళకి ఎగతాళిగా ఉంటది ఈ విషయం. నమ్మనోళ్ళకి కాదు. ఏమండి, ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం ఉచితంగా చేయించుకోవాలంటే వాళ్ళకి ఏముండాలి? ఆరోగ్య శ్రీగట్టు ఉండాలి. ఏమండి, ఇప్పుడు అందరికీ ఉచితంగా చేస్తారా? లేదు. ప్రభుత్వం నియమించిన నియమంలో వాళ్ళు ఉండాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వాళ్ళకి ఉచితంగా వైద్యం అందరికీ చేయరు. అలాగే యేసు ప్రభువునందు నమ్మకం ఉండి ఆయన మృతుల్లోంచి లేపబడ్డనే విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఒక సత్యంలో ఉంటారండి. వారికి ఈ విషయం చెప్తా, అందరికీ కాదండి. ఈ విషయము నమ్మిన వారికి. చదవమ్మా. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తారంటే అండి, పక్కన ఉంటాడు. ఆయన వదిలేదు. మనం అంటే వదిలేసి అక్కడ మనిషిని వద్ద చనిపోయినాక ఎప్పుడు తీసుకెళ్తారండి బాబు, ఇంకా ఇంటి దగ్గర పెట్టారు, మేము పొయ్యి వెలిగించుకోలేదు ఇంకా, లేదంటే మేము మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి అనుకుంటాం. రేపు వాళ్ళకి ఎల్లుండి మనకు అవ్వచ్చు, చెప్పలేం వెనక ముందు. కానీ యేసు ప్రభువు అయితే విడిచిపెట్టడంట. ఆయన వచ్చి ఏం చేస్తాడండి? వెంట పెట్టుకుని, చదువుదామా, ఎంత బాగుందండి. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా. హల్లెలూయా, ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం భయపడకర్లే, మనోళ్ళు వస్తారా లేదా, అలా రాలేదు లేదా వదిలేసారని భయం లేదు. యేసు ప్రభువే మనతో ఉంటాడంట. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎవరైనా నన్ను వదిలేని గాని నన్ను విడవనంటున్నాడు, ఎడబాయని అంటున్న ఒకరు ఉన్నారు. ఎవరండి? యేసు ప్రభు. ఏమండి, ఈ ప్రభువు ఎప్పటికీ విడిచిపెట్టడు. మనం బ్రతుకున్న భౌతికని ఇక్కడ ఉన్నప్పుడు విడిచిపెట్టడు, మన ప్రాణం పోయిన తర్వాత కూడా విడిచిపెట్టడు. ఈ ప్రభువునందు ఒకవేళ విశ్వాసం కలిగి ఉంటే వీళ్ళకి పెద్ద ఆఫరే ఉంది. ఏంటంట? చనిపోయినాక ప్రభువు వారి అందుండి వారిని ఆయనతో పాటు వెంట పట్టుకుని తీసుకెళ్తారు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న రోజుల్లోనండి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు నేను చనిపోతానని చెప్పాడు. మనం కూడా చెప్తా ఉంటాం కదా, నేను పోయినాక ఇది నీకేరా, ఇది చిన్నోడికి రా, అది పెద్ద కూతురికి రా అని చెప్పేస్తారు. అప్పుడప్పుడు అప్పగింతలు బాధ కలిగినప్పుడు. ఒరే ఇప్పుడే ఇలా ఉన్నారు, రేపు నన్ను చనిపోయినా కానీ చూస్తారేంట్రా, నన్ను ఎవరన్నా తీసుకెళ్తారా అని కూడా అనేవాళ్ళు ఉండకపోరు. కానీ యేసు ప్రభు చూడండి, నేను చనిపోతాను, నన్ను 3వ రోజు నేను లేస్తాను, ఇదిగో నన్ను అందరూ కూడా ఏం చేస్తారు? ద్వేషిస్తారు, నన్ను హింసిస్తారని ముందుగానే చెప్పేశారు. బాగుంది ఇక్కడ వరకు. యేసు ప్రభు చనిపోయినాక ఆయన సమాధి చేసేశారు. ఇదంతా క్రైస్తవులుగా కానీ బయట ఉన్న దేవుని ఎరగని వారికి కూడా తెలిసిన విషయమే. యేసు ప్రభు సమాధి చేసిన తర్వాత అండి అద్భుతం ఏంటంటే ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవ్యానికి పునాది. ఈ ఇంటికి పునాది లేదనుకోండి, ఎందుకులే కనబడని దానికి మనం ఖర్చు చేయడము, వద్దులే ఆ ఖర్చు ఏదో 2 లక్షలు ఏదో పైన ఇంకో ఫ్లోర్ వేసుకుందామని చెప్పి కింద బేస్మెంట్ వేయలేదనుకో, ఉంటుందండి ఆ ఇల్లు? ఉండదు. చక్కగా చెప్తున్నాడు ప్రభువు, మన విశ్వాసానికి బేస్మెంట్ ఏంటండి? యేసు ప్రభు మరణము, ఆయన పునరుద్ధానం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే
ఆయన చనిపోయినాక ఆయన బతుకుండగా చెప్పిన విషయాలు మర్చిపోయారు అండి. ఒక్కొక్కసారి క్రైస్తవుల్లో కూడా మనం మర్చిపోతా ఉంటాం కొన్ని విషయాలు. ఎందుకంటే మనకి లోకపు ఒత్తిళ్ళ వల్ల మెయిన్ మ్యాటర్ మర్చిపోయి మనం తప్పుదావ పట్టే అవకాశం ఉంది. యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో నేను లేచి 3వ దినం లేచి నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, నేనుండు స్థలమును మీకు ఏం చూస్తున్నాను, నివాసం మీకు స్థలమును ఏర్పరచడానికి వెళ్తున్నా. డోంట్ వర్రీ, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను. మిమ్మల్ని నీ లోకంలో విడిచిపెట్టిన తాత్కాలికమైందే, కొద్ది కాలమే మీరు ఇక్కడ ఉంటారు. ఒక టూరిజానికి ఎలా వెళ్తే కొన్ని రోజుల్లో వచ్చేయాలి ఇంటికి, అలా మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తారు మీరు. కనుక అక్కడ మీరు ఇల్లు కొనుక్కోవాలా, మళ్ళీ ఏంటి అక్కడ లోన్ తీసుకోవాలా, అప్పులు చేయాలా, ఉద్యోగం చేయాలి, బాధే లేనే లేదు. నేను మీ కొరకు నివాసమును సిద్ధపరచడానికి వెళ్తున్నా. హల్లెలూయా. ఎవరికి నివాసం? యేసు ప్రభువని ఆయన నోటితో ఒప్పుకుని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల ఏమవుతామండి? రక్షణ పొందుతాం. ఒకవేళ నువ్వు మీ ఇంట్లోనే ఉండి యేసు ప్రభువంట ప్రేమ ఉండి కూడా చర్చికి రాని పరిస్థితిలో ఉన్నా, నువ్వు యేసు ప్రభువని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొందిన వ్యక్తివే. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బాప్తీసానికి రావడానికి ఆటంకపరచబడుతున్నావేమో, కానీ నీ వ్యక్తిగతంగా రక్షణ పొందిన అనుభవంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. కనుక మనసులో అనుకోండి, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, ఆయన చనిపోయి తిరిగి లేచిన విషయాన్ని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను కనుక నేను రక్షించబడిన వ్యక్తిని. హల్లెలూయా. నేను చనిపోయినాక నాకు పరలోకంలో ఒక ఇల్లుంది, ప్రభువు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని మరి వెళ్తాడు. ఆయన నా అనాథిగా నా శవాన్ని అలా వదిలేలేదు, ఆయన నన్ను తప్పగా ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాడు అనే ఈ గొప్ప విలువైన మాటల్ని మన హృదయంలో పెట్టుకుంటే ఈ భౌతికంగా కొన్ని మనకి ఇబ్బంది పెట్టే విషయాలు, బాధ పెట్టే మాటలు, లేదంటే నీది కాదు ఇది నాది ఇది మాది అని వచ్చే గొడవల నుండి మనం చాలా రిలాక్స్గా ఉంటామండి, టెన్షన్ తీసుకోము. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, చనిపోతామని తెలిసి కూడా అది మనసును పెట్టరంట. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనసును పెట్టకుండానే ఈ లోక సంబంధమైన వాటి కోసం ఏం చేస్తారు? ఫైట్ చేస్తారు. చిన్న చిన్న వాటి దగ్గరే, కూరగిన్నె దగ్గర, గరిటె దగ్గర, బాక్స్ దగ్గర అక్కడ మొదలవుతుంది. చీర పెట్టలేదని కాదంటారా? చీర పెట్టలే, అక్కడి నుంచి మొదలైన గొడవ కాస్త ఎక్కడికి వెళ్తారు తెలుసండి? ఆస్తి పాస్తుల దగ్గర దాకా వెళ్తారు. అందరికీ తెలుసు నేను పోతాను, నేను ఉండను, ఏది నాది కాదని. కానీ అది ఎక్కడి వరకు తీసుకోలేదంట? హృదయం వరకు తీసుకోలేదు, మనసు వరకు తీసుకోలేదు. తీసుకోక ఇంకా ఏదో ఆరాటం, ఏదో పోరాటం. మనకు ప్రిస్కిల్లకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరు రిజర్వేషన్ అయిపోయింది. హల్లెలూయా. డోంట్ వరీ. ఎవరైనా ముందు వెనక వెళ్ళొచ్చు, నేను ముందు వెళ్ళిపోయాను, అదృష్టవంతురాలని, నా టైం వచ్చింది, నేను వెళ్ళాను ప్రభు దగ్గరికి, మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్పండి, కష్టాలు ఆవిడకా మనక? చెప్పండి. పరీక్షలు అక్కగా మనక? చెప్పండి. ప్రతిరోజు పరీక్ష. చచ్చిపోయేదాకా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరుగును గడ ముట్టించాలి. కష్టం ఎవరికి? ప్రిస్కిల్లాక శాంతం, ఇంకా హ్యాపీ, తండ్రి దగ్గర హాయిగా ఉంది ఆవిడే హ్యాపీ. ఇప్పుడు సమస్యలు ఎవరిదంటే మందే, కష్టాలన్నీ ఎవరి అంటే మనయే. అది కాల ఇది కాల, అది నాది ఇది నాది, ఇదే కదండి, ఇదే పోరాటం. అది చెయ్యాలా, ఈ ఫీజు కట్టాలా, ఆ స్కూల్ ఫీజు కట్టాలా, కాలేజ్ ఫీజు కట్టాలా, లోన్స్ కట్టాలా, ఆత్రం, కష్టం, ఏదో తపన. రీసెంట్ గా మరి ఒక ఆయన ఏం చేశాడండి, నా పిల్లలు ఈ తరంలో సరిగ్గా చదువుకోలేరేమో అనే భయంతో తన పిల్లలిద్దరిని ఏం చేశాడండి? చంపేశాడు. ఏంటండి? ఎవరితో పోటీ పెట్టుకున్నాడైనా? ఎక్కడో చుట్టుపక్కలతోనో లేదంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలతోనో. ఆయన ఏమి పని వాళ్ళు రానాయన కాదు, ఆయన ఒక మంచి జాబ్ ఉంది, వాళ్ళ వైఫ్ మంచి ఎడ్యుకేట్ అన్నీ ఉండి కూడా ఒక భయం. భయపడొద్దు మనం, ఏం పర్లే.
అసలు చదువుకొని తల్లిదండ్రులుగా మనల్ని ఎంత తీర్చిదిద్దితే మనం ఏదో చదివించాలని ఏదో భయం భయం భయం. అప్పులు ఎలా తీర్చాలి, ఇది ఎలా చెయ్యాలి, అది ఎలా కట్టాలి, అయ్యో మేము ఇల్లే కట్టుకోలేము, మా తోటకోళ్ళకి ఇల్లు ఉంది, అయ్యో మా పరిస్థితి ఏంటి, ఇంకా అయినా ఈ భయాన్ని మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. మనం సంతోషంగా ఉండాలి, ఉన్న దాంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి, లేని దానికోసం టెన్షన్ తీసుకోవద్దు, ఉన్న దాంతో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. పిల్లలకు కూడా ఈరోజు ఆ క్లాస్లో స్కూల్లో వాళ్ళకన్నా ఫస్ట్ వచ్చి ఏం చేద్దాం, బాగా చదవాలి, అంతవరకే. వాళ్ళ వాళ్ళ పరిమితిని బట్టి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడండి. ఇచ్చిన వాళ్ళకి కష్టాలు ఎక్కువ తెలుసా మీకు? ఎంత జ్ఞానం ఉంటే అంత లెక్క అడుగుతాడు, ఎన్ని తలాంతులుంటే అంత లెక్క ఉంటుంది. అంత పెద్ద పేపర్ మతాలకి ఎగ్జామ్ పేపరు కనుక మనకు ఇచ్చిన దాంట్లో మనము కృతజ్ఞత, దేవా నాకు ఇది ఇచ్చావు, కృతజ్ఞత, వందనాలు, హల్లెలూయా. అలాగే ప్రిస్కిల్ అక్కకి శాంతం, ప్రశాంతంగా అక్క దేవుని ఒళ్ళో ఆగిగుంది. మనం ఏడిచా మనకు ఫీల్ అవుతుంది, అక్క ఇదేంటి దేవుడి దగ్గర నేను వచ్చానని చెప్పి ఏడుస్తున్నారు. అప్పుడప్పుడు రాస్తారు కదా లారీలు వెనకాల ఆటోలు వెనకాల, ఒరే తను చూసి ఏడుక్కరా అని. కనుక ఇప్పుడు ఏడ్చే పని మంది కాదు. మనం అంటే ప్రభు కూడా అంటాడు, సిలువ వేస్తామా నా గురించి ఏడవద్దు, మీరు మీరు మీ పిల్లల గురించి మీ గురించే. ఇప్పుడు మనం ప్రిస్కిల్లక్క గురించి ఏడ్చే టైం కాదు. ఆ ప్రిస్కిల్లక్క ఎలా అయితే ప్రభువు నన్ను నిద్రించిందో, తన విశ్వాసాన్ని కాపాడుకుందో, తన పరుగును కడముట్టించిందో, తన కుటుంబ సభ్యుల్లో తన బంధువుల్లో తన సాక్ష్యం, నేను దేవుని నమ్మాను, యేసు ప్రభువుని నేను రక్షకుడిగా అంగీకరించాను, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడనే సత్యాన్ని నేను దృఢంగా నమ్ముతున్నానని గట్టిగా పెట్టుకుంది. ఎవరినండి? యేసయ్య. ఓకే, ఏదో సందర్భంగా మనం వెళ్ళవలసి వస్తుంది, తప్పదు, ఒప్పుకోవాలి. ఒక్క మాట మర్చిపోద్దు, మన విశ్వాసం మన నిరీక్షణను ఎప్పుడు కూడా మన జీవితంలో విడిచిపెట్టొద్దు. ఏదో లేదని భయపడి కృతజ్ఞతను కోల్పోవద్దు. ఏమండి, ఒకవేళ 10 సంవత్సరాలు బట్టి ఇదే చీర కడుతున్నామా ఏం పర్లేదు. అందుకే దేవుడు అంటే ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా, ఎందుకు ఈ లోక సంబంధమైన వాటి కొరకు చిందించి మీరు ఎందుకు బాధపడుతున్నారు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ బలపరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ మాటని వినుకుల్లో దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్. దైవజనులు వేదికను అలంకరిస్తూ కోరుతారు. శివరాజు గారు వచ్చి పాట పాడతారు, పల్లవి చరణం. మనందరం కలిసి పాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కలమంటిది నీ జీవితము, కడుతోపకాలము, యువకాది ఎంతో స్వల్పము, విలువైనది నీ జీవితము, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహుమైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. కలవంటిది నీ జీవితము, ఆకాశించే ఈ లోకము, కాటుకల్పము, యువకాది కాలు జారే స్థలము. ఆకాశించే ఈ లోకము, కాటుకల్పము, యువకాది కాలు జారే స్థలము. నీడలో నీ అంతము దూర నరకము,
అదే నిత్యమనము ఫలమంతదు ఈ జీవితము కడుసేపకేలము ఇవగా అదిలైతే చేసము ఈవైనది ఈ జీవితం వేదము చేయకుమా ఇవగా వేదము చేయకుమా బహువైనది ఈ జీవితం వేదము చేయకుమా ఇవగా వేదము చేయకుమా. వాటి ఇచ్చిన సోమరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు భగవన్ గారికి ఈ సమయాన్ని అర్పిస్తున్నాడు. దేవుడు తన ఆత్మతో నింపి మనందరితో ప్రభువు మాట్లాడును గాక. వరుస్తుండగా దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మన ప్రియ సహోదరి ఇష్కిల్లా గారు కుటుంబాన్ని, సంఘాన్ని, మనల్ని అందరినీ కూడా వదిలి సంవత్సర కాలం అయిపోయి 2వ సంవత్సరాలకు అడుగు పెట్టేసింది. ఈ సంవత్సర కాలం ఆ కుటుంబాన్ని ఎంతో ఆదరించి నడిపించిన దేవుడు ఇక ముందు కూడా ఆదరించి ఓదార్చి నడిపించును గాక. ఆమేన్. దైవజనులు, స్థానిక సంఘ కాపరి గారు, ఆత్మీయులు, అభిషేక్తులు, అనుపనీయులు సోమరాజయ్య గారికి, అమ్మగారికి దేవుని పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే వేదికను అధిష్ఠించినటువంటి దైవ సేవకులకు కూడా వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథాలను తెరిచిన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. చిన్ని ప్రార్థన. ప్రభువా వందనాలు. చదివిన లేఖను మీరు మాకు బయలుపరిచారు. ఎక్కడున్న బిడ్డలు మీ బిడ్డలు కావలసిన మాటలు మాకు అందించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంతవరకు దైవ సేవకులను దైవ సేవకురాండ్రను దేవుడు నిలబెట్టుకుని మనతో మాట్లాడినప్పుడు మనం అందరం కూడా చక్కగా వినగలిగి ఉన్నాము. చాలా సంగతులను మనం తెలుసుకోగలిగే ఉన్నాం. నేర్చుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశాడు. పేతురు భక్తుడిలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరొక లేఖన భాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి సంగతులన్నీ తెలుసు. మనము సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. పేతురు భక్తుడు మరలా వీటిని జ్ఞాపకము చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను మీకు తెలిసిన మీరు సత్యంలో స్థిరపరచబడి ఉన్నా, మీరు విశ్వాసంలో బలపడి ఉన్నా, దేవునిలో కొనసాగుతూ ఉన్నా,
మరలా ఎందుకో నేను మీకు ఈ సంగతి జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రేరేపించబడుతున్నాను అని. ఏమి సంగతిని జ్ఞాపకం చేయాలని అనుకున్నారు అంటే, ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన మనకి గుర్తు చేయాలనుకున్నటువంటి సంగతి ఏమిటంటే, ఆయన మనకు తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మనం అటండి ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టేయవలసి ఉన్నదని ఎరిగిన వారంగా మనం ఉండాలి. గుడారము అంటే ఇల్లు. మనం ఉండేది ఇల్లు, మనము కూడా ఒక ఇల్లు. మనము ఈ ఈ ఇంటిలో ఉంటున్నాం. మన ఇంటిలో ఆత్మ నివాసం చేస్తుంది. ఈ ఆత్మ అంటండి ఎప్పుడు దేవునితో ఏమంటదంటే, నేను త్వరగా ఈ గుడారాన్ని వదిలిపెట్టేస్తాను, నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటదంట ఆత్మ. ఎప్పుడు శరీరం ఏమంటదంటే, ఇంకా నేను కొంతకాలం ఇక్కడ ఉంటాను, అది చేస్తాను ఇది చేస్తాను అంటదంటండి. ప్రతిరోజు ప్రొద్దున్నే లేవగానే మనమేమో దేవుని ఏదోటి అడుగుతాం. ఆత్మ దేవునికి ఏమని మూలుగుతుంది అంటేనంటే, నేను త్వరగా వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపో, త్వరగా వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపో అనేటువంటి సంగతి అంటండి త్వరగా విడిచిపెట్టేయవలసి ఉన్నదనేటువంటి సంగతిని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం, ఎరగవలసిన వారంగా ఉన్నాం. మనం ఈ లోకములో ఉందాము అని అనుకున్న ఆయన సెలవు అయిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి మాత్రం అవకాశం లేదు. మనం ఎక్కువ ఈ లోకంలో ఉందామని అనుకుంటామా, వెళ్ళిపోదామని అనుకుంటామా? ఉందామని అనుకుంటాం. మీలో ఎవరికైనా మైకేల్ జాక్సన్ అనబడినటువంటి ఆయన తెలుసండి? మైకేల్ జాక్సన్ అనబడినటువంటి ఆయన ఆ సంగీతంలో, ఆ పోప్ సంగీతంలో రారాజు అనేటువంటి ఒక బిరుదు కలిగినటువంటి ఆయన ప్రదర్శనలను ఆయన దేశంలో కొన్ని స్థలాలలో ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు లక్షలాది మంది ఆయన ఇచ్చే ప్రదర్శనలను చూడటానికి ఉర్రూతలోగి వాళ్ళు అది చూడటానికి మాత్రమే చాలన్నట్లుగా బ్రతుకుతూ ఉండేటువంటి వారంటండి. ఆయన అందరినీ అలా అలరిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆశ పుట్టిందటండి. ఆ ఆశ ఏంటంటే, నేను ఈ లోకములో అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట. మామూలుగా దేవుడిచ్చినటువంటి ఆయుష్ మనకి 70, అధిక బలం ఉంటే 80. కానీ ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కంటే అధికంగా బ్రతకాలనేటువంటి ఆలోచన చేశాడు. అందుకని ఆయన చేసినటువంటిది ఏమిటంటే, నేను ఏదైనా ప్రదర్శన చేస్తున్నప్పుడు ఒకవేళ నేను పడిపోయి నా కన్ను కానీ పోతుందేమో, ఈ కన్నులు పోయినా వెంటనే ఆపరేషన్ చేసి నాకు కళ్ళు అతకడానికి 2 కళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారని పెట్టుకున్నాడంటే. అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను సోమండి, మీకు అర్థం అవటానికి మన భాషలో చెప్తున్నా. ఏం పెట్టుకున్నాడు ఆయన? కళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా పడిపోయాడు అనుకోండి, ఏ కన్నుకైనా దెబ్బ తగిలింది అనుకోండి, గుడ్డోడి కింద ఉండటం ఆయనకి ఇష్టం లేదంటండి. వెంటనే ఆపరేషన్ చేసి ఏం చేసేయాలి? వెంటనే కళ్ళు పెట్టాలి. ఆ కళ్ళు పెట్టడానికి కళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్ని దగ్గర పెట్టుకున్నాడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదండి. అతను చదువుకున్న చదువులో ఒక హాస్పిటల్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఇంకా అతను ఎవరికి కళ్ళ వైద్యం చేయాలి? మైకేల్ జాక్సన్కే చేయాలి. ఇప్పుడు కళ్ళు సంగతి పక్కన పెట్టండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా గమ్ముని ఈ హార్ట్ అటాక్ లాంటిది ఏదైనా సంభవించి కానీ గుండె పనిచేయలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎందుకైనా మంచిదని ఒక 2 గుండెలు స్పేర్లో పెట్టుకున్నాడంట. ఏమండి, లివరు, కిడ్నీలు సంబంధించినటువంటి అన్నీ కూడా దాచుకుని అంతమంది డాక్టర్లకే జీతాలు ఇస్తున్నాడు అంట. ఇంకా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదండి. ఎవరిని చూడాలి? మైకేల్ జాక్సన్ చూస్తాడు. ఏమిటి ఆయన ఆశ? ఎక్కువ కాలం బ్రతికి ఉండాలనేటువంటి ఆశ. అయితే మనం పరుపు ఒకవేళ పడుకున్నాం అనుకోండి, మెత్తగా ఉండటానికి ఏదో స్పాంజీ లాంటిదో లేకపోతే ఇంకా ఏదైనా వేరే రకం ఉంటే ఆ రకం పరుపు వేసుకుని పడుకోండి. మైకేల్ జాక్సన్ అంటే ఆక్సిజన్ బెడ్ వేసుకుని పడుకునేవాడు అంట. అంటే ఎందుకు వేసుకునేవాడు అంటే, ఒక్కోసారి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీకు మీ సహచరులు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, రాత్రి పడుకున్నావు నువ్వు, కాసేపు అసలు ఊపిరాడలేదు నీకు, అలా నువ్వు రాగిలింగ్ చేసావు, భయం వేసి ఇలా కదిపోయాను, ఆ తర్వాత అన్నావు నువ్వు
అంటుంటారు. ఎప్పుడైనా మనకి అంటే నిదట్లో నుండి ఒకసారి ఊపిరి తీసుకోవడం ఆగిపోతూ ఉంటుందండి మనకి. అలా కొన్ని క్షణాలు ఊపిరి తీసుకోవడం ఆగిపోయి మళ్ళీ ఒకేసారి మనం ఏం తీసుకుంటాం. ఎప్పుడైనా మరి ఒకవేళ మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు గాఢ నిద్రలో ఉంటే మనం గాఢ నిద్రలో ఉంటే తెలియదు, కానీ ఒకళ్ళ నిద్రలో ఉండి ఒకళ్ళు మెలకువలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయండి. ఎప్పుడైనా కనిపెట్టుకుని చూడండి. అయితే ఒక్కొక్కసారి అలా జరగొచ్చేమోనని, అలా జరిగినప్పుడు కానీ ఊపిరి ఆగిపోతుందేమో అని కానీ ఒకసారి మనం వింటా ఉంటాం కదా, రాత్రి బాబు ఫోన్ చేసి బాగానే పడుకున్నారండి, తెల్లారేసరికి లేపుదాం అనుకున్నాను, లేవండి అన్నాను, లేవండి అనేసరికి లేవలేని పరిస్థితి వచ్చింది అన్నట్లుగా మనం కొన్నిసార్లు వింటా ఉంటాం కదేంటండి ఎక్కడైనా. అలాగే నిదట్లోగానే ఏమన్నా ఊపిరి అందుకు ప్రాణం పోతుందేమో అనేటువంటి భయంతో అతను ఆక్సిజన్ పెట్టేసుకున్నాడంట. ఆక్సిజన్ పరుపు వేసుకుని అతనికి కావలసినటువంటి ఆక్సిజన్ అతను పీల్చుకోక లేకుండా ముక్కులోకి వెళ్ళిపోయేలా చేసుకున్నాడంట. ఎందుకు? బ్రతకాలని ఆశ. అయితే ఈయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 50 సంవత్సరాలు రాకుండానే చచ్చిపోయాడు. ఏంటి ఇన్ని కళ్ళు పెట్టుకున్నవాడు, గుండెలు పెట్టుకున్నవాడు, డాక్టర్లు పెట్టుకున్నవాడు. మనకి ఏదైనా వైద్యం కావాల్సి వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మనమైనా ఇంకా ఇంచుమించుగా ఒక 60, 70, ఇంకా ఇక్కడ 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 70 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 60లో 50లో సమీపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని పెట్టుకుని ఇంటి వెనకాల చచ్చినాడు, సప్త సముద్రాలు ఇది ఇంటి వెనకాల పడి చచ్చాడు అన్నట్లు, మురికాల్లో పడి చచ్చాడు అంటారు చూసారండి. అలాగా ఇంతమందిని పెట్టుకుని ఇన్ని పెట్టుకుని ఒకేసారి ఆయన యొక్క ఆయువు ఏమైపోయిందండి, 50 సంవత్సరాలు నిండకుండానే పోయింది. ఈ విషయాలన్నీ కూడా ఒకవేళ ఇక్కడ చదువుకున్నటువంటి వారు ఉంటే కనుక, మరి మొబైల్స్లో ఇంటర్నెట్ ఉంటుంది కనుక వీళ్ళు మైకేల్ జాక్సన్ సంబంధించినటువంటి చరిత్ర కొట్టుకోండి. ఏమన్నా ఈ కాకుండా ఇంకా ఏమన్నా విషయాలు ఏమన్నా తెలుసుకుంటే ఇంకా బోల్డ్ అని చెప్తారని నేను అయిపోయిన 2-3 చెప్పాను, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి కావాలి. ఇదంతా ఎందుకంటే బ్రతకాలని. కానీ ఆత్మ ఏమని ఘోషించిందో తెలుసా? ఉంటుండగా ఊపేస్తున్నాడు ఆయన, స్టేజ్ ఎక్కించేస్తున్నాడు బాబయ్య, అలాగేలాగో కదిలిపోతున్నాడు ఆయన, నేను వద్దు బాబయ్య వచ్చేస్తాను ఆయన అని మొరపెట్టేదంటండి. ఎప్పుడు వీడు ఎంత ఆక్సిజన్ బెడ్ వేసుకుని పడుకుని ఉన్నా నేను వచ్చేస్తాను బాబయ్య అనేదంటండి. అర్థమైందా? కనుక నా పిల్లలు మనం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే ఈ గుడారమును చెప్పండి త్వరగా విడిచిపెట్టేయవలసి ఉన్నదనేటువంటి సంగతిని మనము ఎరగవలసిన వారమై ఉన్నాం, జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే 14వ వచనంలో ఈ గుడారములో నేను ఉన్నంత కాలము ఈ సంగతులను కూర్చుని జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం, పేతురు భక్తుడన్నా నా ఆత్మ ఈ గుడారంలో ఉంది, ఉన్నంత కాలం నేనేం గుర్తు చేయాలనుకుంటున్నానో తెలుసా? మీరు ఇల్లు మీద ఇల్లు కడతారని గుర్తు చేయాలని అనుకోలేదంటే, మీరు ఇంకా ఏదో పెద్ద ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారని గుర్తు చేయాలనుకోలేదంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటే అదే గొప్ప ఆశీర్వాదాలు గుర్తు చేయాలి అని అనుకోలేదంటండి. ఏమని గుర్తు చేయాలనుకోలేదంటే ఈ గుడారము త్వరగా విడిచిపెట్టేయవలసి ఉన్నదనేటువంటి సంగతిని ఎరిగి నిత్యము వీటిని గూర్చి మీకు జ్ఞాపకము చేయుట న్యాయమని నేను మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను. ఈ విషయంలో చాలా సందర్భాలు ఇలాంటి కోటాలకు వచ్చినప్పుడు ఇలాంటి వాక్యాలు దొరుకుతాయి. ఏమండి, ఇలాంటి ప్రార్థనలు కాకుండా ఆశీర్వాద కోటాలకని వెళ్తాను చూసారండి, ఇలాంటి వాక్యాలు రావండి. నిజమైన ఆశీర్వాదం ఏంటి? నిజమైన ఆశీర్వాదం ఏంటి? ఈ లోకాన్ని వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దేవదూత వల్లే మనం మారి దేవుణ్ణి స్తుతించడమే నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కోసం ఎవరో చెప్పరండి ఇలాంటి కోటలతో. కానీ పేతురు భక్తుడు సంఘానికి ఏమని హెచ్చరిక చేయటం, రేపటం మంచిది అనుకున్నాడంటే, బాబా తెల్లరేసరికి మీ ఆత్మ దేవునికి మొరపెడుతుంది, త్వరగా విడిచిపెట్టేయాలనేటువంటి ఆశతో ఆకాంక్షతో ఉంటుంది. ఇంకా ఎంతకాలం యహలోకమైనటువంటి ఆశలు, యహలోకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారంగా ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనలన్నీ కూడా మనలో చంపుకొని, అందుకని శరీర విషయమై మనం చస్తేనే గాని ఆత్మ విషయమై జీవించేటువంటి వారంగా ఉండమని వాక్యం చెప్తాం. శారీరకంగా బ్రతికితే మరలా చేస్తామంటండి.
ఆత్మీయంగా కనుక బ్రతికితే ఎప్పుడు నిత్య జీవంలోనికి మన ఆత్మ వెళుతుంది. ఈ విషయాన్ని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం అనండి. ఒకసారి ఏం చేసుకోవాలి? జ్ఞాపకం. మనకి ఏది గుర్తుంటుందో తెలుసండి. ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి మనల్ని, ఆ మాటను మాత్రం మర్చిపోమండి. మనం పిల్లరా ఎంత మాట అన్నారు, ఎప్పుడు? అదే పోయిన సంవత్సరం అన్నారంటండి. ఇంకా గుర్తెట్టుకుంటున్నారండి. ఎంత బాగుందో చూసారండి. ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయి? గుర్తుండే. ఒకసారి ఒక భార్య భర్తలకు ఏదో చిన్న దెబ్బలాట వస్తే సరే వాళ్ళు దేవుని సేవకులుగా వచ్చి ప్రార్థించమన్నారు. ఈ లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు. మేము అందరం కలిసి అక్కడ కూర్చొని ఉన్నాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు మనతో మంచి సన్నిహితంగాను సాన్నిహిత్యంగాను కొంచెం చక్కగా మనకు లోబడే బిడ్డలుగా ఉంటారు. అందుచేత నేను కొంచెం తీసుకుని, అమ్మ మనం వాక్యం ఎరిగినటువంటి వాళ్ళం, ఇలా చక్కగా ఉండాలి కానీ ఎందుకల్లా మీరు ఒకరికొకళ్ళు అస్తమాను ఇబ్బంది పడతా ఉన్నారు అని కొన్ని విషయాలు ఏవో చెప్పి కొంచెం ఆ పాప కొంచెం స్పీడ్గా మాట్లాడితే, తప్పమ్మ అది అలా మాట్లాడకూడదు, అంత స్పీడ్గా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా, ఏమనుకుంటున్నావు నువ్వు అని కొంచెం గద్దించినట్లుగా మాట్లాడాను. నాకున్న చనువును బట్టి నేను గద్దించినట్టు మాట్లాడాను. తర్వాత వాళ్ళు ఓకే అయ్యారు, సెట్ అయ్యారు. మేమిద్దరం ఇంకెక్కడి నుంచి హ్యాపీగా ఉంటామన్నారు. వెళ్ళిపోయి ఇక్కడ ఉండలేండి, వేరే ఊళ్ళో ఎక్కడో చాలా దూరంలో ఉంటారండి. 2 రోజులు అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను. ఆమె ఫోన్కి ఫోన్ చేశాను. ఈయనకి ఫోన్ లేదురండి. ఈయనకు ఫోన్ ఉంటే అది పోయింది, అందుకని ఆమె ఫోన్కి ఫోన్ చేశాను. ఆయన ఎత్తాడు. బాబు బాగానే ఉన్నారు కదా, చక్కగా ఉన్నారు కదా, క్షేమంగా ఉన్నారా, అంతా బాగానే చేసుకుంటున్నారా, చక్కగా ఉన్నారా అన్నాడు. ఓకే అని చేస్తామని పెట్టేశాడు. 2 రోజులు పోయిన తర్వాత మళ్ళా చేశాను ఫోన్. మళ్ళా ఆవిడ ఫోన్కే చేస్తే ఈయన ఎత్తాడు. 3వసారి మళ్ళా చేశాను. మనం ఎప్పుడు చేసినా ఈయన ఎత్తుతున్నాడు. ఆవిడ లేదా ఏంటి బాబు అన్నాను. మీతో మాట్లాడుతుంటాను. ఏం చేద్దాం ఎంతకేనంటే ఆవిడని అంతర్లోనే అమ్మ తప్పమ్మని ఇది అలా ఉండకూడదమ్మా అన్నందుకంటే ఆవిడకి ఏమొచ్చింది? కోపం వచ్చి ఆవిడ ఒకటి అనుకుందంట, నువ్వు మాట్లాడు పాస్టర్ గారితో. నేను మాత్రం ఆవిడకి అది జ్ఞాపకం ఉండిపోయింది. ఎన్నాళ్ళు గుర్తెట్టుకుంటావమ్మా? ఒకసారి బాబు అని ఇచ్చాడు. ఫోన్లేమ్మా నువ్వు మాట్లాడకపోయినా నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటానమ్మా. ఏసు బాబే హృదయం అనే తలుపు దగ్గర నుండి తలుపు తడతావు అన్నాడు, ఇప్పుడు తీస్తావు అని. ఆయనకే లేని సిగ్గు నాకు ఎందుకమ్మా, నేను కూడా మాట్లాడతానమ్మా అన్నాను. నేను ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ఫోన్ నీలో కోపం తీసేసుకుంటావు అప్పుడు దాకా నేను మనం మాట్లాడకపోయినా దేవుడు తలుపు తట్టట్లేదా? హృదయం అనే తలుపు దగ్గర నుండి తలుపు తీస్తామేమో అని చెప్పి ఎప్పుడు తలుపు తీస్తామో తట్టట్లేదండి. ఆయన శిష్యులమైన మాకు, ఆయన సేవకులమైన మాకు ఆయనే తడుతున్నప్పుడు మాట్లాడకపోతే మాట్లాడేంత వరకు కూడా ఆలోచన చేస్తాం. ఇంక మాట్లాడకపోతే అలాగే కనిపెట్టుకుని చెప్తాం ఎప్పుడు మాట్లాడతాం. కానీ ఎప్పటికైనా ప్రతిరోజు నిన్ను అడుగుతానే ఉంటాను, ఆ అమ్మాయికి ఏం జ్ఞాపకం ఉండిపోయింది? అందరిలోనూ తప్పు అన్నందుకు ఆవిడకి ఏముండిపోయిందంటే జ్ఞాపకం ఉండిపోయింది. కోపం వచ్చేసింది. ప్రతిరోజు తల పోసుకుంటాను. ఇంకా ఏమి నూరేసిందో మా 5-6 తెలు నా మీద. నేను ఇంకా 5-6 వెంటనే నూరితే మసాలా అంతా నా మీద అడిపోనేమోనండి. 5-6 రోజులు పోయిన తర్వాత అలా చేసి 15 రోజులకి అలా చేస్తేనే ఎంత కోపం ఉందంటే, ప్రారంభంలో ఎంత కోపం ఉండి ఉంటుంది? చాలా ముందు ఉంటుంది. నా ప్రియులారు ఇటువంటివన్నీ జ్ఞాపకం ఉంచుకుంటామండి. నల్ల గుండెల్లోనంటే భద్రంగా ఉంటాయంటండి. అంత అన్నీ గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ముక్కు బుర్రలు పెద్ద చేసేస్తా ఉంటాం. ఊపిరి పీల్చవలసిన దానికన్నా ఎక్కువ పీల్చేస్తా ఉంటాం. ఎందుకు? కోపం. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటామంట. కానీ మన ఆత్మ త్వరగా విడిచిపెట్టేస్తానని దేవునికి మొర్ర పెడుతుందనేటువంటి సంగతిని మాత్రం మనం గుర్తుపెట్టుకో. ఎప్పుడు వస్తుందంటే శ్మశాన వైరాగ్యం అని, చనిపోయిన తర్వాత బాడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూడటానికి వచ్చిన వాళ్ళు మనం కూడా వెళ్ళిపోతాం బాబా, మనం కూడా వెళ్ళిపోతాం అని అనిపిస్తుంది అంటండి. తీసుకెళ్ళిపోగానే ఇక్కడ వాళ్ళు మరిచిపోతారంటండి. కాటి దగ్గర నుంచి రాగానే వాళ్ళు మరిచిపోతారంటండి. దాన్ని ఏమంటారు? శ్మశాన వైరాగ్యం అంటారు. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ మన తల్లి ప్రిస్కిల్లా గారు మృతి పొందిన తర్వాత కూడా
ఈ సంగతులను మనకు జ్ఞాపకం చెయ్యాలని ఇదిగో ఈ రోజు నా కుటుంబ సభ్యులు ఈ ప్రార్థన ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు మనం బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలి? జాగ్రత్తగా బ్రతకాలి. ఎలాగా జాగ్రత్త చెయ్యాలనుకుంటున్నాడంట. మీరందరూ బయలుదేరి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యుల్ని అమ్మ మరి జాగ్రత్తగా ఉండండి బాబా అని చెప్పి వెళ్తారు. వాళ్ళే అంటారంటే మీరు ప్రయాణంలో జాగ్రత్త అని వాళ్ళు చెప్తారు. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు జాగ్రత్త. ఏమండి ఎక్కడైనా బండి దిగుతున్నప్పుడు జాగ్రత్తగా దిగండి అంటారు వెనకాల ఉంటేనే. మా సతీమణి జాగ్రత్త అండి బాబు, జాగ్రత్త అండి, జాగ్రత్తగా నడపండి బాబు అంటారండి. బండి ఎంత జాగ్రత్తగా నడిపినా కంగారు వచ్చేస్తుంటుంది అని కొంతమంది వెనకాల కూర్చున్న వాళ్ళకి. జాగ్రత్త అంటే ఇన్ని విషయాల్లో జాగ్రత్త ఉన్నటువంటి వాళ్ళకి ఈ లోకాన్ని త్వరగా విడిచిపెట్టేయాలనే సంగతిని జ్ఞాపకం చేసుకుని బ్రతికినంత కాలం జాగ్రత్తగా బ్రతకాలనే ఆలోచన చేస్తారా? చెప్పండి. ఆ అమ్మ అందంటండి వాళ్ళ అమ్మాయిని అత్తోరింటికి పంపేటప్పుడు, ఒలే పిల్ల కలకాలం బతకాలే, కుడికాలు కానీ పెట్టి ఎడంకాలు పెట్టకందంటే వాళ్ళ సామెత. మనకి ఎడంకాలు పెట్టినా పర్లేదు, కుడికాలు పెట్టినా పర్లేదు అనుకోండి. కలకాలం బతకాలే కూతురా, ఏ కాలు ఎట్టంది? కుడికాలు పెట్టే అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాలి. నా అమ్మ పొద్దున్న లేచి దాన్ని ఇక్కడ 8 గంటలకు 9 గంటలు అక్కడ అలా సాగదే బాబు, అది అత్తోరిల్లు, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అత్తగారికి టీ పెట్టాలి, మామగారికి మంచినీళ్ళు ఇవ్వాలి, లేకపోతే ఇల్లు గుమ్మాలు శుభ్రంగా తుడుచుకోవాలి అని కలకాలం బతకాలి కూతురా, కుడికాలు ఎట్టని సామెత అనమాట అండి అది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? త్వరగా వచ్చేయాలరా మీరు, ఉన్నంతకాలం జాగ్రత్తగా బ్రతకండి. జాగ్రత్తగా బ్రతకడం అంటే దేవుని వాక్య ప్రకారం బ్రతకడం. మనం అడుగు వేసామా, వాక్యం ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచన చేసుకోవాలి. వాక్యం సమర్థిస్తుందా లేదో ఆలోచన చేసుకోవాలి. మనం మాట్లాడుతున్నామా, ఈ మాట బైబుల్ ఒప్పుకుంటుందా లేదో చూడాలి. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి నీవు అపరాధమని తీర్పు పొందుతావనే సంగతిని మర్చిపోకు. ఎంతకాలం దేవునికి భయపడకుండా ఉంటాం. ఇద్దరు దొంగ వాళ్ళు సిలువలో, యేసు ప్రభుతో పాటు 2 దొంగ వాళ్ళు సిలువ దేవుని కుమారుడు అయితే నన్ను కూడా రక్షించవచ్చు, మమ్మల్ని రక్షించవచ్చు అంటే ఇంకో దొంగోడు అన్నాడు, రే తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నావు అని గద్దించి, వీళ్ళ ఇంకా దేవునికి భయపడకుండా ఉంటావేంట్రా, సచ్చే ముందు ఇంకా కొంతసేపట్లో సత్తావరా నువ్వు సావాపోతే ఆ రాణు వారు వచ్చి, ఆ రోమా సైనికులు వచ్చి ఎముకలకు కూడా మరి చంపేస్తారా నిన్ను. సావటానికి ఇంకా కొంతసేపు ఉందిరా నీకు టైము, ఇంకా భయపడలేదంటారా నువ్వు, ఇంకా నువ్వు భయపడరా, నువ్వు భయపడు, ఇంకా దేవునికి భయపడకుండా ఉంటావేంట్రా. ఆలోచన చేయండి. ఇంకా దేవునికి భయపడకుండా ఉంటున్నామా? ఇంకా జాగ్రత్త లేకుండా బ్రతుకుతున్నామా? మనము ఇక్కడ కన్ను మూస్తే దేవుని ఎదుట కన్ను తెరవాలనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నాం. సిగ్గుతో తల ఉంచుకునేలాగా ఉండకూడదు. దేవుని ఎదుట తల ఎత్తుకునేలాగా మనం బ్రతకాలి. అంటే బ్రతికున్నంత కాలం చాలా జాగ్రత్తగా బ్రతకాలి అని మనల్ని రేపటానికి ఈ ప్రార్థన ఏర్పాటు చేశారు. కుటుంబానికి దేవుడు ఆదరించి ఓదార్చి నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఎందుకంటే తల్లి విడిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువను. ప్రియ దేవుని బిడ్డలారా అన్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా ఏం చేస్తాను, పోషిస్తాను అన్నాడు. ఇంతకాలం నడిపించిన దేవుడు రాసు పక్షుల కంటే మనం శ్రేష్ఠులు. దేనికి కూడా మనం పిల్లరా భయపడవలసిన పని లేదు. ఒకటే, దేవునికి భయపడి మాత్రం బ్రతకాలి. మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, రేపు మనది కాదు. అందుకని రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. ఈ రోజు మన ఆయుష్, ఆరోగ్యం మనకు ఉంది కనుక బ్రతికిన రోజు జాగ్రత్తగా బ్రతుకుతాం, జాగ్రత్తగా బ్రతుకుతాం, దేవునికి అనుకూలంగా బ్రతుకుతాం, దేవునికి నచ్చే బ్రతుకుతాం. తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాదంటండి, దేవుడు మెచ్చుకునివాడే యోగ్యుడు. దేవుడు మెచ్చుకునే విధంగా మనం అందరం బ్రతికి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందుము గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు చెప్తూ మరలా వారికి ఈ సమయాన్ని తిరిగి అప్పగించారు. చక్కని ఆదరణలు మాట్లాడించిన నవీనయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే పుట్టు ఆవిష్కరణకు కుటుంబస్తులు అందరూ రావాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాం. కింద ఉన్నవారు, బంధువులు, కుటుంబస్తులు,
రక్త సంబంధులందరూ ఫోటో ఆవిష్కరణ సునీల్ ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు, క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు. స్వర్గానికి ఆయనతో వారసులవుతారు, స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే లేవు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన దాన్ని మట్టిలో కలవవలెనురా. తీసుకొని పోలేరు పుచ్చక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలెనురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన దాన్ని మట్టిలో కలవవలెనురా. తీసుకొని పోలేరు పుచ్చక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలెనురా. జన్మనిచ్చిన వాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాగుడే. జన్మనిచ్చిన వాడు జన్మించక ముందే నిన్నెరిగిన నాగుడే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే, ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే, నీ జన్మకు నిజమైన అర్థముందిలే, నీ జన్మకు నిజమైన అర్థముందిలే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. హల్లెలూయా. మన మధ్యలో ఏదులోని ఆనందం గారు ఉన్నారు. వేదికను అలంకరించడంతో ప్రేమతో కోరుతూ ఉన్నాము. ఆనందం గారు. అయ్యో బాగా వెళ్ళకండి పిల్లలు. ఆనందం గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ మహాగణుడానికి వందనాలు తండ్రి. మరొకసారి నా ప్రభా బిడ్డను జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చావు నా ప్రభా. నాయన ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కానీ నా ప్రభా నాయన మీరంతా నా ప్రభా ఎక్కడ కొడుకు జరిగిన నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా భూస్థాపన నిమిత్తం బిడ్డ చేసిన మేలును బట్టి అందరూ జ్ఞాపకం చేసుకుంటారన్నావు నాయన. బిడ్డ విషయంలో మరొకసారి మేము జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చావు తండ్రి. బిడ్డ కుటుంబానికి అలాగే తన కుమారులకు తన భర్త గారికి బంధుమిత్రులకును రక్త సంబంధులకు ఆదరణ ఒక నెమ్మదిని దయచమని వచ్చిన బిడ్డలందరినీ నా ప్రభా ఆశీర్వాదకరంగా మార్చి నా ప్రభా ఈ రాకడకు ఎత్తబడే గుంపులు మమ్మల్ని అందరూ చేర్చుకుంటారని మహిమల చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన వందనాలు.
కూర్చుందాం పూలేస్తే. కూర్చుందాము. పోలీసులు కూర్చోండి. ఈ సమయాన్ని దాని స్థానిక దైవజనుడు సోమరాజయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు తన ఆత్మతో నింపి కొన్ని మాటలు మాట్లాడుకుంటూ అంతా కోరుతాను. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మన ప్రియ సహోదరి బుచ్చమ్మనబడిన ప్రిస్కిల్లాను జ్ఞాపకము చేసుకొని సంవత్సర కాలం అంతా ప్రభు యొక్క ఆ ప్రేమ ఆదరణ ఆ కుటుంబానికి కలుగుటాన్ని బట్టి ఈరోజు మనం అందరం కూడా చేరి ఉన్నాము. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు కృపలో భద్రపరిచిన కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. దేవుడు వారిని ఇంకనూ రాబోయే దినాల్లో ఆదరించాలని నేను మనసారా ప్రభువుని వేడుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యకు వచ్చిన మరి రెవరెండ్ నవీనయ్య గారు చక్కటి వాక్యాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మనమంతా కూడా బ్రతుకుతున్నామంటే ఏ దినానికి ఆ దినమే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క దినము గడుపుట సరే ఇది మనకి అర్థం కాదు. అంటే ఒక్కరోజు మనం బ్రతికాము అంటే దేవుని దృష్టిలో ఆయన 1000 దినాల కంటే శ్రేష్టమని ఊహించాడు. ఆయన అంత శ్రేష్టత దేవుడు మనకి ఇచ్చాడు. మనము ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నా ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని యొక్క మరి ఆశను లేక ఆయన ఉద్దేశాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఎంత ప్రేమండి. కనుక మరి ఈ సమయంలో నేను చక్కటి సందేశం ఇచ్చారు. నేను కొద్ది మరి హెచ్చరికలు మాత్రమే ఇస్తాను. చివరగా దైవజనునిగా, స్థానిక సంఘ కాపరిగా ఇప్పటికే 12 గంటలు దాటేసింది. దేవుడు ఎందుకో మరి తన పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఈరోజు మంచి వాతావరణం ఇచ్చాడు. కొన్ని జిల్లాల్లో స్కూల్ కూడా సెలవు ఇచ్చేశారు గవర్నమెంట్ వారు. దేనికో తెలుసా? వర్షం చాలా మరి ఎక్కువ ఉంటుందని. ఏదో ఈ మధ్యన కోడ్లు పెట్టారు, ఆరెంజ్ అని, ఎల్లో అని, రెడ్ అని ఏయో పెట్టారు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆ రంగు ఎప్పుడైతే వాళ్ళు చూపిస్తారో అలాంటి వర్షము అక్కడ అలా కురుస్తుందని లెక్క అన్నమాట. మనకి ఆగ్నేయంగానే తుఫాను చాలా బలంగా ముందుకు వస్తూ ఉంది. మద్రాసు అయితే భయంకరమైన వర్షం. రాత్రి 2:30 వరకు నేను వర్షంలోనే వచ్చాను. నేను ఇంచుమించుగా కత్తిపూడి దాటే వరకు కూడా వర్షంలోనే వచ్చాను కారులో. ఇట్లాగా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వాతావరణం దేవుడు సడన్గా ఈ ప్రాంతాన్ని ప్రేమించి మరి ఆ బుచ్చమ్మను ప్రేమించి నిజంగా తన విశ్వాసాన్ని దేవుడు గుర్తించుకున్నాడు. తన
ఆ నమ్మకాన్ని దేవుడు గుర్తించుకున్నాడు. అందుకనే ఆమె తరపున మనకి మంచి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరి వలన, భక్తుల ప్రార్థన వలన, భక్తుల యొక్క జీవితాల వలన కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు భూమి మీద జరిగించబడ్డాయి. వాళ్ళు శాసించారంటే అవి జరిగాయి. వాళ్ళ కొరకు దేవుడు ఆ కార్యాలు చేశాడు. కాబట్టి నిజంగా మరి ఈరోజు ఇలా ఉండటం నిజంగా ఆమె యొక్క గొప్ప విశ్వాసమని గుర్తించాలి. ఈ కూటానికి వచ్చిన ఆమె పెద్దల కంటే ముందు వస్తాడు. ఆమె వచ్చి ఏం చేయాలి తెలుసా? పాట పాడాలి, ఆమె లేదా ప్రార్థన అన్నా చేయాలి. ఆమె కోరిక. ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ జరిగినా, మన సహవాసంలో ఎక్కడ జరిగినా ముందుండేది ఆమె. వెనకాల రావటం కాదు, ఆమె ముందు రావటం. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోమంటే ఇవే జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె క్రియలు దొరక చనిపోయినప్పుడట వాళ్ళందరూ కూడా, అక్కడున్న గ్రామస్తులు, అక్కడున్న మరి ఇతరితర కుటుంబాలు, ఇంకా క్రైస్తవులు కాని వారు కూడా జ్ఞాపకం చేసుకున్నారంట. అయ్యయ్యో దొరక చనిపోయిందా, ఎంత మంచిదో అని ఆమె వలన జరిగిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నారంట. అప్పుడు దేవునికి అక్కడ మహిమ కలిగింది. ఏమిటంటే ఆమె తిరిగి, ఆమె క్రియలు ఆమెను తిరిగి బ్రతికించాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ చేరి వచ్చాము అంటే దీనిని ఏమంటారంటే జ్ఞాపకార్థ కూడిక. అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనలో గనక కొన్ని లోపాలు ఉంటే వాటిని మనము సరి చేసుకోవాలి. వాక్యం చాలాసార్లు మనం వింటాం. యోబు గ్రంథంలో యోబు గారు ఒక చిన్న వ్యాధి చేత, అది చాలా ఆయనకి పెద్దదైనా, శరీరానికి పెద్దదైనా, దేవుడు వ్యాధుల్లో రకాలున్నాయి, అలాంటి వ్యాధులు పెట్టల యోబుకి. ఎలాంటి వ్యాధి పెట్టాడంటే సహించుకునే వ్యాధిని మాత్రమే పెట్టాడు. ఎందుకంటే ఆయన పరిశోధించాడు కాబట్టి, తన భక్తిని, తన విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు కాబట్టి చిన్న వ్యాధిని పెట్టాడు ఆయన. ఏ వ్యాధి అది చెప్పండి? శరీరం మీద పొక్కులేయటం, ఇంకేంటి ఆ పొక్కులు పెద్ద అవటం, పుళ్ళు అవటం, అంతే. కిడ్నీ ట్రబుల్ కానీ, లేకపోతే లివర్ డ్యామేజ్ అవటం కానీ, లేకపోతే గుండె మూసుకుపోవటం కానీ, ఏమి అలాంటి భయంకరమైన వ్యాధులు పట్ల దేవుని స్తోత్రం చెప్పండి. తనను అలా పరీక్షించుకున్నాడు ఆయన. పరీక్షించుకున్నాడు కాబట్టి ఆయన గొప్ప సాక్షిగా నిలబడి ప్రపంచానికి ఆయన మాదిరికరంగా, మరి మనందరికీ ఆదర్శప్రాయంగా, ఈ రోజున మన విశ్వాసం కోల్పోతున్నప్పుడు, సడలిపోతున్నప్పుడు యోబులాగా నిలబడాలనేటువంటి నమ్మకం మనకి దేవుడు కల్పించాడు. అట్లాగే కొందరు మనలో లేకపోయినా దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్న తనకిష్టమైన వారిని, భక్తులను ఆయన ఏం చేస్తాడట? చదవండి, ఆ కీర్తనలో రాయబడిన మాట 12 లేకపోతే 12 అధ్యాయం 112 చూడండి. 112 చూడండి. మరణము నుండి నా ప్రాణమును
పదహారు 15 చూస్తే ఆయన ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది కాబట్టి వారిని దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు. మనం ఎవరైనా సరే మనం ఇంకా బ్రతికున్నామంటే ఆయన దృష్టిలో ఇంకా మనము ఏదో ఒక కొంచెం లోపం కలిగి ఉన్నామని మనం గుర్తించుకోవాలి, మనం సరిచేసుకోవాలి. ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి ఈ కడవరి కాలంలో మన ఎదుట ఉన్నటువంటి విశ్వాస వీరులను జ్ఞాపకము చేసుకుంటూ వారి చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ మనం బలపరచబడాలి. యోబు చదవండి ఒక మాట. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అంటాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అది ఏ విషయంలో కూడా, మరణమనే కాదు, కుటుంబంలో ఏం జరిగినా అది అన్యాయము కాదు. న్యాయమే జరిగిస్తాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 5వ వచనంలో ఇక్కడ యోబు గారు ఏమంటున్నారు చెప్పండి. నేను నీతిమంతుడను ఆయన అనుకుంటున్నాడు. చేతులెత్తి దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మనం అలాగనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన న్యాయము తప్పే దేవుడు కాదు. మరొక చోట ఆయన మాట తప్పే దేవుడు, మాట మార్చే దేవుడు కాదు. మనమైతే న్యాయం తప్పుతాం, మనమైతే మాట తప్పుతాం. ఏది మనకు కలిగినా అది దేవునికి మహిమ అని మనము గుర్తించాలి. అప్పుడే మన విశ్వాసంలో మనము ముందుకు కొనసాగుతాం. లేకపోతే మన విశ్వాసములో దిగజారిపోతూ ఉంటాం. విశ్వాసముల గురించి ఈ రోజున ప్రపంచమంతా కొనియాడుతూ ఉంది. ఏ రోజు అంటే నిజంగా మరి ఈ రోజు ఎందుకు పెట్టామో కానీ ఇది భారతదేశం అంతటికి క్రైస్తవులందరికీ కూడా మరి ఒక క్రైస్తవ విశ్వాసాన్ని ప్రారంభించినటువంటి దినమట. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆయన మరి ఆ సేవ ప్రారంభించి తన విశ్వాసాన్ని ముగించిన రోజు అని ఈరోజు మరి ప్రపంచం అంతా కూడా మరి కొనసాగుతుంది. 70వ సంవత్సరంలో వచ్చాడంట ఆయన. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యింది చెప్పండి? 2070వ సంవత్సరం నుంచి తన విశ్వాసం, ఒకప్పుడు ఆయన విశ్వాసము ఏమైపోయిందంటే మన ఇండియా దేశం అంతటికీ కూడా విస్తరించింది. ఈరోజు చాలా చోట్ల మీటింగ్లు ఏర్పాటు చేసుకుని సంఘాల్లో
మరి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు కూడా అలా కలిసి రావడం చాలా అదృష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నటి తోమ గారిని మరి బుజ్జమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? తోమ గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆయన ఎన్ని ప్రాంతాలు, ఎన్ని నదులు, ఎన్ని సముద్రాలు దాటి ఆయన మన ఇండియా దేశం వచ్చాడు. భాష రాకపోయినా ఇండియా దేశం వచ్చాడు. ఆ ఇండియా దేశం వచ్చి మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంత ప్రజలతో ఎలా మాట్లాడాలో నేర్చుకుని, ఎలాగ చెప్పాలో, ఎలాగ బోధించాలో ఆయన పరిశుద్ధాత్మలో మరి అవన్నీ అనుభవించి నేర్చుకుని ఈ రోజున మనందరి విశ్వాసానికి ఆయన కారకుడిగా అయ్యాడు. నిజంగా చెప్పాలంటే మరి కొంతమంది అంటారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ క్రైస్తవ్యాన్ని తెచ్చారంటారు. వాళ్ళు ఏం తేలేదండి క్రైస్తవ్యం. బ్రిటిష్ వాళ్ళు ఏం తేలేదు. తెచ్చింది ఎవరంటే క్రైస్తవ్యాన్ని తోమా గారే తెచ్చారు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అలాంటి మహామహనుడు ఘనుడును జ్ఞాపకము చేసుకునే ఆయనను స్తుతించి ఘనపరిచే భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనమందరము కూడా అయ్యగారు చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మన విశ్వాసం ఎలాగుందో, మన విశ్వాసం ఎలాంటిదో, అది మరి నీతిని కలిగి ఉందా, అవినీతిని కలిగి ఉందా, క్రమాన్ని కలిగి ఉందా, లేక అక్రమాన్ని కలిగి ఉంది. విశ్వాసం చాలా మందికి ఉంటుందండి. విశ్వాసం లేని మనుషులు ఉండరండి. విశ్వాసం మనకే కాదు, జంతువులు కూడా విశ్వాసం ఉంటారు. అది మనకు కూడా ఆటలికి ఉన్నప్పుడు మనకు ఉంటారు. కానీ కొంతమందికి అదే విశ్వాసం అనుకుంటారు. అందులో ఏం కావాలంటే నీతి కావాలి. నీతి లేని విశ్వాసమే కాదు. ఎంతకాలం ఆ నీతి లేకుండా బ్రతికి విశ్వాసమని కొనసాగుతున్నా ఆ భ్రమే తప్ప, ఆ భ్రమలోనే అలా ఉండిపోవటం తప్ప దాని వలన దేవుని దృష్టికి ఏమాత్రము అంగీకారమో కాదు. కాబట్టి తల్లిగారు అంత విశ్వాసం కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటూ మరి దేవుని క్రమములో కొనసాగుతూ మరి దేవుని యొక్క పిలుపుని బట్టి ఆ తల్లిగారు వెళ్ళారు. మనం కూడా ఏదో రోజు వెళ్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ తల్లిగారు జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా మనం కూడా జ్ఞాపకం చేసుకుని మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. ప్రభు మనందరినీ అనుదినము మనల్ని జ్ఞాపకము చేసుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మనం అనుదినము ప్రార్థనలో గడుపుదాం. దేవుడి మాటలు మనందరి విడికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మంచి వాతావరణం ఇచ్చినటువంటి దేవునికి ఒక్కసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. బుచ్చమ్మ గారి లేని లోటు దేవుడు చూసి వారికి ఆ బెంగ లేకుండా వారికి దేవుడే ఉండి వారిని నడిపించినందుకు మనం అందరము చేతులెత్తి స్తోత్రం చేద్దాం. స్తోత్రం. సోదరుల మధ్యలో వారిని నడిపించి విడిపించినందుకు మనం చేతులెత్తి స్తోత్రం చేద్దాం. గడిచిన కాలము ఎలాగైతే నడిపించాడో దేవుడు, ఈ సంవత్సరం కూడా అధిక కృపతో వారిని నడిపించినట్లుగా, ఆదరించినట్లుగా స్తోత్రం చేద్దాం. వారింటి లోట్లను దేవుడు ఎరిగి వాటిని తీర్చున్నట్లుగా స్తోత్రం చేద్దాం. అక్కుల్ల గారికి ఆ కాలు బలహీనత ఎప్పటి నుంచో ఉంది. ఆ బలహీనత తొలగిపోయి సంపూర్ణుడిగా తనంతట తాను నడిచే కృప దేవుడిచ్చినట్లుగా స్తోత్రం చేద్దాం. బిడ్డలు ఉద్యోగాలు, చదువు,
దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. రక్షకుని చింతకు ఎప్పుడే గదా వీక్షించేదానెప్పుడు నాకు ప్రియుని. రక్షకుని చింతకు ఎప్పుడే గదా వీక్షించేదానెప్పుడు నాకు ప్రియుని. కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతానుండగా, కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతానుండగా. పరలోకము నా దేశము పరదేశే నేనిలా మరలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశే నేనిలా మరలోకమేగా నేను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశే నేనిలా మరలోకమేగా నేను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేను, ఆగపడుతున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేను, ఆగపడుతున్నది గమ్యస్థానము. అచ్చాటనే చూసేదాను పరిశుద్ధాలెల్లరు, అచ్చాటనే చూసేదాను పరిశుద్ధాలెల్లరు. పరలోకము నా దేశము పరదేశే నేనిలా మరలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశే నేనిలా మరలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముందును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట. నిత్యానందముందును పరమందున శాంతి సమాధానము ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నయు వేడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నయు వేడి. పరలోకము నా దేశము పరదేశే నేనిలా మరలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశే నేనిలా మరలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తులో ఉంచిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించేట్లుగా స్తోత్రం వెళదాం. స్తోత్రం స్తోత్రం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా బిడ్డలను తల్లి వల్ల ఆదరించిన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భర్తలో భార్య లేని వరకు భార్య ఉన్న దేవుని బట్టి తన యొక్క భర్తకు దేవుడు తోడైనట్లుగా స్తోత్రం వెళదాం. వారి ఉద్దేశములు ఈ సంవత్సరంలో గృహము కట్టాలి, వివాహం చేసుకుని ఆలోచిస్తుండగా పెద్ద కుమారుడికి దేవుడు సాటకు సంబంధం ఇచ్చినట్లు మంచి గృహము కట్టినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. చిన్న కుమారుడిని చుట్టూ చేసుకుని ఉద్యోగంతో నింపబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మహాగణుడే పరిశుభ్రానికి వందనం. నీ యొక్క సేవకులను నిలబెట్టుకుని ప్రభా, అవును ఈ లోకములు ఈ గుడారములోంచి మా ఆత్మ ఎద్దకు రావాలని మూలుగుతుంది కాబట్టి అయా గుడారం విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదిగో ప్రభా అనేకులకు నన్ను రేపునట్లుగా ఇదిగో ఈ గుడారం ఎప్పటికైనా విడిచిపెట్టాలి కాబట్టి మేము ఈ లోకం విడిచి ఎద్దకు వచ్చుటకు జ్ఞాపకం ఉంచి ఉండకు ప్రభా. ప్రతి వారిని
లేఖనం ద్వారా మీరు బయలుపరిచి మీకు వందనాలు. ఇదిగో ప్రిస్కిల్ల యొక్క జ్ఞాపకార్థ కూటములు మేము కూడా ఆమె ఉండే స్థలంలోకి వెళ్ళాలి. అయ్యా నువ్వు పరలోకాన్ని వెళ్తే చెప్ప మేము ఉండే స్థలంలో మీరు ఉండలే మరలా వచ్చి తీసుకెళ్తానన్నావు. కాబట్టి నీ యొద్దకు వచ్చినకు ప్రభు ఆత్మ మూలుగుతుండగా ప్రభు ఇంకా ఇక్కడ అనేక ఆత్మలు ఇదే శాశ్వతం ఏ లోకం అనుకుంటున్నారు కానీ ఈ లోకం విడిచి నీ యొద్దకు రావాల్సిన దినం ఒక దినము ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకంలో ఉంచుకుందరుగాక. తండ్రి ఇదిగో నీతిమంతులైన వారు భక్తులైన వారు కీడు చూడకుండా కొనుక్కోబడతారని లేఖనం సెలవిచ్చింది. నీ దాసురాలు ప్రభు సంఘములో అయా క్షమాభివృద్ధి కొరకు సంఘమునకు ప్రభు అయా న్యాయబద్ధంగా జీవించి సంఘమును ప్రేమించి సంఘమును అంటుకట్టుకుని సంఘములో ఒక స్థిరమైన విశ్వాసంగా జీవించి ప్రభు అయ్యా భక్తురాలుగా కొనసాగుతుండగా ఈ లోకంలో ఎన్నో కీడులు వస్తున్న కీడులన్నీ చూడకుండా నీ యొద్దకు వచ్చింది ప్రభు నీ స్తోత్రం ప్రభు. తను నాయనా నీ యొక్క ఆత్మలో ప్రభు తన యొక్క ఆత్మను నీ యొద్దకు చేర్చుకున్న వాళ్ళకి స్తోత్రము దేవా. ఇదిగో ప్రభు నాయన వాక్యం సెలవిచ్చినట్లుగా తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను మరువలను సెలవిచ్చిన దేవుడు సంవత్సరం అంతా తన యొక్క భర్తను తన బిడ్డలను ప్రభు మీరు కాపాడినందుకు స్తోత్రము తండ్రి. తల్లి లేని లోటు మీరు తీర్చారు ప్రభు నీ స్తోత్రం. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రభు ఆ లోటు అనేది కనపడకుండా వారి విద్యలో అభివృద్ధిలో జ్ఞానములు ఆరోగ్యములు సకల సౌఖ్యములు తల్లి వల్ల వారు వర్ధిల్లుదురుగాక. అలాగే జ్ఞాపకార్థ కుటుంబంలో ప్రభు నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం కాబట్టి ఇంకెవరైతే ఇక్కడైతే అయ్యా నేను నమ్ముకోకుండా ప్రభు యేసు మృతి పొంది తిరిగి లేచిన ఎవరు నమ్మలేరు వారందరి భుజం మీద జ్ఞాపకార్థ కుటుంబం నమ్ముదురుగాక. అయ్యా పరలోక రాజ్యంలో వారసత్వం సంపాదించుకుందరుగాక. మరి ముఖ్యంగా గత కాలంలో ప్రార్థించిన రీతిగా మీరు ఇచ్చిన మంచి వాతావరణంకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇరవై సమ్మెలో వచ్చిన దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి. కూడా వచ్చిన సంఘాన్ని ఆశ్రయించండి. బంధువులను కూడా మీ రక్షణ భాగ్యంలో నడిపించండి. అలా వచ్చిన తోటి గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించండి. ఇంకా కొంతమంది పైకిరల కింద కూర్చున్నారు పెద్దలు చిన్నలు వారందరినీ ప్రభు ఈ మార్గంలో నడిపించబడదురుగాక. ఇప్పుడు తన పేరట ప్రభు చేసిన ఆహార పదార్థాలు కూడా మీరు ఆశీర్వదించుని వెళ్చిన వారికి ఆరోగ్యంలో రక్షణలో మీరు కలగజేయమని ఇచ్చిన వాక్యాన్ని ప్రతిదినము జ్ఞాపకంలో ఉంచుకోవడానికి కృప దయచేయమని కుటుంబాన్ని మరొకసారి చేతులకు అప్పగించుకుంటూ అయ్యా మీరే తల్లివై నడిపించి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావముల్ని నామలకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆనందము ఆదరణ సమాధానం నిత్యము కుటుంబానికి మనందరికి సదాకాలము మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి మీ కొరకు ఓటం నవీన్ చెప్తాడు వందన సమర్పణ. ముందుగా ఈ జ్ఞాపకార్థ కూడిక ఇంత మహిమకరంగా జరిగించినందుకు ఇంత మంచి వాతావరణాన్ని దయచేసినందుకు దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మా పాస్టర్ గారు చెప్పారు వాతావరణం గురించి ఎలా ఉందో. ముందటి దినాల్లో మేము దైవ సేవకులను పిలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పిన మాట ఈ 3 రోజులు చాలా వర్షాలు ఉంటాయి తుఫాన్ ఉంది అని చెప్పారు. ఇంకా మా బంధువులు మా రక్త సంబంధులందరూ కూడా చాలా భయపడ్డారు ఈ వాతావరణం గురించి. ఇంకా చెప్పాలంటే ఈ గడిచిన 3 దినాలు కూడా ఎంతో వర్షం వచ్చింది. వర్షం అంటే కుంభవర్షం కాదు కానీ ఎడతెగకుండా చిన్న చిన్న వర్షం చిన్న చిన్న చినుకులతో వచ్చినప్పుడు మేము ఆ వర్షంలోనే మా పనులన్నీ ముగించుకున్నాము. అయితే మా బంధువులందరూ భయపడ్డారు ఎలా జరుగుతుంది ఏంటని. కానీ మేము దేవుని మీద మాత్రమే భారం వేసుకుని విశ్వాసంతో ముందుకు వచ్చాము. దేవుడే కార్యం చేశారు. ఎందుకంటే ఇది దేవుని కార్యము దేవుడే జరిగించుకుంటాడని ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళాము. దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు ఇంత భయంకరంగా. నిన్న మధ్యాహ్నం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఒక్క చినుకు కూడా ఇక్కడ పడలేదండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అంటే ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఈ స్థలంలో అయితే మాత్రం ఒక్క చినుకు కూడా పడలేదు. అది దేవుడు చేసిన కార్యం అని నేను నమ్ముచున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవజనులందరికీ కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమతో ఆదరించడానికి వచ్చిన సంఘస్థులకు బంధువులకు స్నేహితులకు రక్త సంబంధులందరికీ కూడా ఇవే మా
ప్రేమపూర్వక వందనాలు. ఈ సంవత్సర కాలం అంతా దేవుడైతే తన కృప చొప్పున మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆదరించాడు. అయితే మా తల్లి వలె మమ్మల్ని ఆదరించి ఇంతవరకు నడిపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మీ అందరి కోసం ప్రాముఖ్యత అయితే సిద్ధపరిచి ఉన్నామండి. అందరూ కూడా దాన్ని స్వీకరించి మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. మంచిదండి. ఆ బాధలో కూడా మనల్ని గౌరవించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను.